హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్లో మనం మెయిన్ స్కోరింగ్ సబ్జెక్టు ఫార్మకాలజీలో మెయిన్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ చూస్తున్నాము. అటానమిక్ నర్వస్ సిస్టమ్ ఇంకొక టూ క్లాసెస్ అయితే మ్యాక్సిమం అయిపోతుంది. ఇప్పుడు అటానమిక్ నర్వస్ సిస్టంలో నిన్నటి వరకు కూడా మనం అడ్రినర్జిక్ రిసెప్టర్స్ చూసాము, లొకేషన్స్ చూసాము, ఫంక్షన్స్ చూసాము. ఓకే, ఏ సిస్టమ్ మీద ఎక్కడ ఏ రిసెప్టర్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏందనేది కూడా చాలా క్లియర్గా చూసాము. ఇవాళ డ్రగ్స్ చూద్దాము. అడ్రినో రిసెప్టర్స్. ఓకే, డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ అడ్రినో రిసెప్టర్స్ మీద యాక్ట్ చేసే డ్రగ్స్ చూద్దాము. అడ్రినో రిసెప్టర్ ఎగోనిస్ట్ అంటే ఏం యాక్షన్ ఉంటుందని చెప్పాను? సేమ్ నార్ అడ్రినలిన్ యాక్షనే ఉంటుందని చెప్పాను. యాంటగోనిస్ట్ అంటేనే ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. ఎగోనిస్ట్ అన్నా మైమెటిక్స్ అన్నా సేమ్ యాక్షన్ ఉంటుంది. లైటిక్స్ అన్నా యాంటగోనిస్ట్ అన్నా ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. రాస్తూ చెప్తే కొంచెం టైం పడుతుందని చెప్పేసి నేను ఆల్రెడీ నోట్స్ రాశాను. కొన్ని రాసిని ఇలా చెప్తాను, ఇంకొన్ని రాసుకుంటూ చెప్తాను. ఓకే, ఎలా అయినా సరే మీకు అర్థం అవ్వాలి. ఓకే, డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ అడ్రినో రిసెప్టర్స్. అడ్రినో రిసెప్టర్ అగోనిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్ఫా 1 అగోనిస్ట్. నెక్స్ట్ ఆల్ఫా 2 అగోనిస్ట్. ఆల్ఫా 1 అగోనిస్ట్లో వచ్చేసి ఫినైలెఫ్రిన్, ఎఫిడ్రిన్, మెథాక్సమైన్, మెఫెంటరమైన్ ఉంటాయి. ఫినైలెఫ్రిన్, ఎఫిడ్రిన్, మెథాక్సమైన్, మెఫెంటరమైన్ అనేవి ఆల్ఫా 1 అగోనిస్ట్. ఆల్ఫా 2 అగోనిస్ట్ క్లోనిడిన్, అప్రోక్లోనిడిన్. ఆల్ఫా 2 అగోనిస్ట్ క్లోనిడిన్, అప్రోక్లోనిడిన్. ఆల్ఫా 2 అగోనిస్ట్ క్లోనిడిన్, అప్రోక్లోనిడిన్. ఓకే, నెక్స్ట్ బీటా 1 అగోనిస్ట్ డోబ్యూటమైన్, అడ్రినలిన్, ఐసోప్రినాలిన్. బీటా 1 అగోనిస్ట్ డోబ్యూటమైన్, అడ్రినలిన్, ఐసోప్రినాలిన్. బీటా 2 అగోనిస్ట్ సాల్బ్యూటమాల్, సాల్మెట్రాల్, ఫార్మెట్రాల్, టెర్బుటాలిన్. టెర్బుటాలిన్. బీటా 2 అగోనిస్ట్. బీటా 3 అగోనిస్ట్ ఓన్లీ వన్ డ్రగ్, ఓర్లిస్టాట్. బీటా 3 అగోనిస్ట్ ఓర్లిస్టాట్. ఇవన్నీ డ్రగ్స్ నేమ్సే. వీటికి షార్ట్ కట్స్ అయితే ఏమి ఉండదు, సచ్చినట్టు గుర్తుపెట్టుకోవాల్సిందే డ్రగ్స్. ఇంకా చాలా వస్తాయి ముందుకెళ్తే మనం. జస్ట్ ఇప్పుడు ఇంకా ఏఎన్ఎస్లోనే కొంచెం డ్రగ్స్ తక్కువ ఉంటాయి, కొంచెం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిఎన్ఎస్, సివిఎస్, మనకి వచ్చేసి కీమోథెరపీ, యాంటీబయాటిక్స్, చాలా డ్రగ్స్ వస్తాయి. అవన్నీ 1 by 1 చూద్దాము. ఓకే, ఆల్ఫా 1 అగోనిస్ట్ అనగానే ఫినైలెఫ్రిన్, ఎఫిడ్రిన్, మెథాక్సమైన్, మెఫెంటరమైన్ గుర్తు రావాలి. ఆల్ఫా 2 అగోనిస్ట్ క్లోనిడిన్, అప్రోక్లోనిడిన్. బీటా 1 అగోనిస్ట్ డోబ్యూటమైన్, అడ్రినాలిన్, ఐసోప్రినాలిన్. బీటా 2 అగోనిస్ట్ సాల్బ్యూటమాల్, సాల్మెట్రాల్, ఫార్మెట్రాల్, టెర్బుటాలిన్. బీటా 3 అగోనిస్ట్ ఓర్లిస్టాట్. ఓకే, నెక్స్ట్ ఫార్మకోలాజికల్ యాక్షన్స్ ఆఫ్ అడ్రినో రిసెప్టర్ అగోనిస్ట్. ఈ డ్రగ్స్ యొక్క ఫార్మలాజికల్ యాక్షన్ అనేవి చూద్దాం. అడ్రినో రిసెప్టర్ అగోనిస్ట్ ఫార్మకోలాజికల్ యాక్షన్స్ అనమాట. ఆన్ స్మూత్ మజిల్ నేను చెప్పినప్పుడు క్లాస్లో చెప్పుకున్నాం. ఆన్ స్మూత్ మజిల్ మీద ఏ రిసెప్టర్స్ ఉంటాయి? ఆల్ఫా 1, బీటా 2. స్మూత్ మజిల్ మీద ఆల్ఫా 1 రిసెప్టర్స్, బీటా 2 రిసెప్టర్స్ ఉంటాయి. అది ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్పానో మీకు ఇప్పుడు అర్థమైన వాళ్ళు. బికాస్ ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మనకి యాక్షన్స్ అనేవి, ఫార్మకాలజికల్ యాక్షన్స్ అనేవి గుర్తుంటాయి అనమాట. స్మూత్ మజిల్స్ మీద ఆల్ఫా 1 రిసెప్టర్స్ ఉంటాయి. వాటి ఫంక్షన్ ఏంటి? కాంట్రాక్షన్. ఎక్సెప్ట్ జిఐ స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ తప్పితే మిగతా మజిల్స్ కాంట్రాక్షన్ జరుగుతుంది. ఓకే, మిగతా స్మూత్ మజిల్స్ అంటే ఏమేమి చెప్పామో, బ్రాంకియల్ కానీ, బ్లడ్ వెజల్ కానీ, యూటరస్ కానీ, సీలియరీ కానీ, ఇవన్నీ చెప్పామన్నమాట. ఓకే, అన్ని స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి ఎక్సెప్ట్ జిఐ స్మూత్ మజిల్. రిమైనింగ్ అన్నీ కాంట్రాక్ట్ అవుతాయి. అందులో ఒకటంటే బ్లడ్ వెజల్ స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ జరిగి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. అర్థమైందా? స్మూత్ మజిల్ మీద ఆల్ఫా 1 రిసెప్టర్స్ ఉంటాయి. ఆల్ఫా 1 రిసెప్టర్స్ ఏంటంటే కాజెస్ కాంట్రాక్షన్ ఎక్సెప్ట్ జిఐ స్మూత్ మజిల్ తప్పితే మిగతా మజిల్స్ని కాంట్రాక్ట్ చేస్తాయి. ఆ మిగతా మజిల్స్లో ఏమొస్తాయి? మనకి బ్లడ్ వెజల్స్ వస్తాయి, యూటెరస్ వస్తాయి, జిఐ స్పింక్టర్ వస్తుంది, బ్రాంకియల్ వస్తాయి అని చెప్పాను. అందులో వన్ ఆఫ్ ద స్మూత్ మజిల్ బ్లడ్ వెజల్కి ఏం జరుగుతుంది? కాంట్రాక్షన్ జరిగి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ బీటా 2 రిసెప్టర్ మీద కూడాను స్మూత్ మజిల్ మీద కూడా బీటా 2 రిసెప్టర్స్ ఉంటాయి. స్మూత్ మజిల్స్ మీద కూడా బీటా 2 రిసెప్టర్స్ ఉండి వాటి ఫంక్షన్ ఏంటి? బీటా 2 రిసెప్టర్స్ది రిలాక్సేషన్ జరుగుతుంది అనమాట. స్మూత్ మజిల్ మీద బీటా 2 రిసెప్టర్స్ ఉండి రిలాక్సేషన్ జరిగి బ్రాంకోడైలేషన్ జరుగుతుంది. సో బ్రాంకోడైలేషన్ జరుగుతున్నప్పుడు ఈ డ్రగ్స్ మరి ఆస్తమాలు యూజ్ చేయొచ్చు కదా.
బ్రాంకోడైలేషన్ జరుగుతుంది. సో యూజ్డ్ ఇన్ ఆస్తమా అన్నమాట. ఓకే, యూజ్డ్ ఇన్ ఆస్తమా. నెక్స్ట్ ఆన్ హార్ట్. హార్ట్ మీద ఏ రిసెప్టర్స్ ఉంటాయని చెప్పాము? బీటా 1 రిసెప్టర్స్. హార్ట్ మీద బీటా 1 రిసెప్టర్స్ ఉంటాయి. హార్ట్ మీద బీటా 1 రిసెప్టర్స్ ఉండి ఏం చెప్పాను? కాంట్రాక్షన్, ఇంక్రీజ్ ద ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, ఇంక్రీజ్ ఇన్ కార్డియక్ అవుట్పుట్. ఇప్పుడు హార్ట్ కాంట్రాక్షన్ పెరిగినప్పుడు ఏమవుతుంది? హార్ట్ నుంచి బయటికి వచ్చే బ్లడ్ కూడా పెరిగిపోతుంది. కార్డియక్ అవుట్పుట్ పెరిగిపోయి ఏం జరుగుతుంది? బీపీ పెరిగిపోతుంది. ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అనమాట. ఓకే, ఇంక్రీజ్ ఇన్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, ఇంక్రీజ్ ఆఫ్ కార్డియక్ అవుట్పుట్, ఇంక్రీజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. హార్ట్ మీద బీటా 1 రిసెప్టర్స్ ఉండి ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఇంక్రీజ్ చేస్తే కార్డియక్ అవుట్పుట్ పెరిగిపోతుంది, దాంతో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్, మోస్ట్ ఇంపార్టెంట్ అని క్లాస్ స్టార్ట్ అయిన కాడ నుంచి చెప్తున్నాను నేను మీకు. ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్. ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్ మీద ఏ రిసెప్టర్స్ ఉంటాయి? ఆల్ఫా 2 రిసెప్టర్స్ ఉంటాయి. ఆల్ఫా 2 రిసెప్టర్స్ మెయిన్ ఫంక్షన్ ఏంది? డిక్రీజ్ ద నార్ అడ్రినలిన్ రిలీజ్ అనమాట. డిక్రీజింగ్ నార్ అడ్రినలిన్ రిలీజ్ అనమాట. ఓకే, నార్ అడ్రినలిన్ రిలీజ్ డిక్రీజెస్ బ్లడ్ ప్రెషర్ అనమాట. ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్ మీద ఆల్ఫా 2 రిసెప్టర్స్ ఉంటాయి. డిక్రీజ్ ఇన్ నార్ అడ్రినలిన్ రిలీజ్ అండ్ డిక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. అండ్ అడిపోస్ టిష్యూ మీద ఏ రిసెప్టర్స్ ఉంటే? బీటా 3 రిసెప్టర్స్ కాసెస్ ద లిపోలైసిస్. లివర్ మీద కూడా తర్వాత చెప్పాను ఇంకా కొన్ని. లివర్ మీద ఏ రిసెప్టర్స్ ఉంటాయి? ఆల్ఫా 1 రిసెప్టర్స్ ఉంటాయి, బీటా 2 రిసెప్టర్స్ ఉంటాయి. ఆల్ఫా 1 రిసెప్టర్స్ ఉంటాయి, బీటా 2 రిసెప్టర్స్ ఉంటాయి లివర్ మీద. ఆల్ఫా 1 రిసెప్టర్స్ ఫంక్షన్ వచ్చేసి గ్లూకోనియోజెనిసిస్, అంటే ఇంక్రీజ్ గ్లూకోజ్ లెవెల్. సేమ్ బీటా 2 అగోనిస్టులు కూడా లివర్ మీద ఉండి వాటి ఫంక్షన్ గ్లైకోజెనోలైసిస్ అంటే ఇంక్రీజ్ ఆఫ్ గ్లూకోజ్. గ్లైకోజెనోలైసిస్ అన్న గ్లూకోనియోజెనిసిస్ అన్న ఇంక్రీజ్ ఆఫ్ గ్లూకోజ్ లెవెల్స్ లివర్ మీద ఉంటే ఈ 2 రిసెప్టర్స్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాస్ మీద కూడా ఏ రిసెప్టర్స్ ఉంటాయి అని చెప్పాను? ఆల్ఫా 2 రిసెప్టర్స్ ప్రజెంట్ ఆన్ ప్యాంక్రియాస్. డిక్రీజెస్ ద ఇన్సులిన్ సెక్రీషన్. అండ్ మాస్ట్ సెల్స్ మీద ఏ రిసెప్టర్స్ ఉంటాయని చెప్పాను? బీటా 2 రిసెప్టర్స్. మాస్ట్ సెల్స్ మీద బీటా 2 రిసెప్టర్స్ ఉండి వాటి హిస్టమైన్ సెక్రేషన్ తగ్గిస్తాయి అనేది ఫంక్షన్. మాస్ట్ సెల్స్ మీద బీటా 2 రిసెప్టర్స్ ఉండి హిస్టమైన్ సెక్రేషన్ని తగ్గించేస్తాయి. నెక్స్ట్ ప్లేట్లెట్స్ వచ్చేసి ఆల్ఫా 2 అగోనిస్టులు ఉంటాయి. ఆల్ఫా 2 రిసెప్టర్ అగోనిస్టులు ఉంటాయి అనమాట. ప్లేట్లెట్స్ మీద ఆల్ఫా 2 రిసెప్టర్ అగోనిస్ట్ ఉండి ప్లేట్లెట్ అగ్రిగేషన్ అనేది చేస్తాయి అనమాట. ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఇస్ అ ఫంక్షన్. ఓకే, అండ్ స్కెలిటల్ మజిల్ మీద ఏముంటాయి? బీ2 రిసెప్టర్ అగోనిస్ట్ ఉంటాయి. స్కెలిటల్ మజిల్ మీద బీ2 అగోనిస్టులు ఉండి ఏం చేస్తాయి? ఇంక్రీజెస్ ప్రోటీన్ మాస్, ఇంక్రీజెస్ గ్లైకోజెనోలైసిస్, ఇంక్రీజ్ కాంట్రాక్షన్ ఆఫ్ పవర్ ఆఫ్ మజిల్ ఫైబర్స్, అండ్ ఇంక్రీజ్ ప్రోటీన్ మాస్ అండ్ ఇంక్రీజ్ గ్లైకోజెనోలైసిస్. స్కెలిటల్ మజిల్ మీద బీటా 2 రిసెప్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో అడుగుతారో కూడా మనం చెప్పలేం కదా. సో ఇంపార్టెంట్ అయితే నేను ఖచ్చితంగా మీకు చెప్తూనే వెళ్తాను. కొంచెం ఇలా రాసి చెప్తే కాస్త త్వరగా అవుతుంది క్లాస్ అన్నట్టు రాశాను. మరి చూద్దాం ఏమైద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఆఫ్ మనకి అడ్రినో రిసెప్టర్ అగోనిస్టులు అనమాట. ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఆఫ్ అడ్రినో రిసెప్టర్ అగోనిస్టులు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి? మజిల్ స్పాజమ్స్ ఉంటాయి. ఆల్ఫా 1 అగోనిస్ట్ వల్ల మజిల్ స్పాజమ్స్ ఉంటాయి. నెక్స్ట్ హైపర్ గ్లైసిమియా. ఆల్ఫా 1 అగోనిస్ట్ వల్ల బీటా 2 అగోనిస్టుల వల్ల హైపర్ గ్లైసిమియా అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ హైపర్ టెన్షన్ అంటే ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ బికాస్ ఆఫ్ ఆల్ఫా 1 అగోనిస్ట్ అండ్ బీటా 1 అగోనిస్ట్. ఆల్ఫా 1 అగోనిస్ట్ బీటా 1 అగోనిస్టుల ద్వారా హైపర్ టెన్షన్ వస్తే, ఆల్ఫా 1 అగోనిస్ట్ బీటా 2 అగోనిస్ట్ ద్వారా హైపర్ గ్లైసీమియా వస్తే, ఆల్ఫా 1 అగోనిస్టుల ద్వారా మజిల్ స్పాజమ్స్ వస్తాయి అనమాట. దీస్ ఆర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ క్లినికల్ యూజెస్లోనే ఫస్ట్ చూద్దాం. అడ్రినలిన్ యూజ్డ్ ఇన్ కార్డియాక్ అరెస్ట్. డోబ్యూటమైన్ యూజ్డ్ ఇన్ కార్డియాక్ షాక్.
కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటంటే హార్ట్ బ్లడ్ పంపింగ్లో ప్రాబ్లం ఉంటే కార్డియాక్ అరెస్ట్ అయినట్టు. కార్డియాక్ షాక్ అంటే ఇది ఎలక్ట్రికల్ ఇంపల్స్ కండక్షన్స్ ఉంటాయి కదండి. ఎలక్ట్రికల్ ఇంపల్స్ కండక్షన్స్ హార్ట్లోని ఎలక్ట్రికల్ ఇంపల్స్ కండక్షన్స్లో డిఫెక్ట్ ఉంటే అది కార్డియాక్ షాక్. పంపింగ్లో ప్రాబ్లం ఉంటే కార్డియాక్ అరెస్ట్, ఎలక్ట్రికల్ ఇంపల్స్లో ప్రాబ్లం ఉంటే కార్డియాక్ షాక్. అలాంటి కండిషన్స్లో పంపింగ్లోని కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అప్పుడు అడ్రినలిన్ వాడతారు. ఎలక్ట్రికల్ ఇంపల్స్ డిఫెక్ట్ వల్ల కార్డియాక్ షాక్ అయినప్పుడు డోబ్యూటమైన్ వాడతారు. అడ్రినలిన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎనాఫైలాక్సిస్ అనమాట. ఎనాఫైలాక్సిస్ ఏంటంటే ఎనాఫైలాక్సిస్ అంటే బాడీలో ఉన్న ఆర్గన్స్ అనేవి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఆల్ ఆర్గన్స్ ఇన్ఫ్లమేషన్ అంటే రెస్పిరేటరీ డిప్రెషన్ జరుగుతుంది. అంటే ఆర్గన్స్ అన్నీ కూడా స్వెల్ అవ్వటము, లోపల జరిగిపోయి ఊపిరి అందదంటారు కదా, ఊపిరి ఆడదు, లోపల ఏదో ఆర్గన్స్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఊపిరి ఆడకుండా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సాల్బ్యూటమాల్, టెర్బుటాలిన్, సాల్మెట్రాల్, ఫార్మెట్రాల్ యూజ్డ్ ఇన్ ఆస్తమా అనమాట. ఈ 4 డ్రగ్స్ వచ్చేసి ఆస్తమాలో వాడతారనమాట. ఎప్రోక్లోనిడిన్ యూజ్డ్ ఇన్ మైగ్రేన్ ప్రొఫైలాక్సిస్. ఎప్రోక్లోనిడిన్ యూజ్డ్ ఇన్ మైగ్రేన్ ప్రొఫైలాక్సిస్, యూజ్డ్ ఇన్ గ్లకోమా, యూజ్డ్ ఇన్ హైపర్ టెన్షన్, యూజ్డ్ ఇన్ మెన్స్ట్రువల్ ఫ్లషెస్ అనమాట. ఓకే, ఇవి వచ్చేసి క్లినికల్ యూజెస్. నెక్స్ట్ క్లినికల్ యూజెస్ ఆఫ్ అడ్రినో రిసెప్టర్ అగోనిస్ట్లు కూడా చూద్దాము. క్లినికల్ యూజెస్ ఆఫ్ అడ్రినో రిసెప్టర్ అగోనిస్ట్లు. క్లినికల్ యూజెస్ ఆఫ్ అడ్రినో రిసెప్టర్ అగోనిస్ట్. నెంబర్ 1, vasopressors. Vasopressors are like noradrenaline, dopamine, phenylephrine, ephedrine, methoxamine, mefentamine. Vasopressors: noradrenaline, dopamine, phenylephrine, ephedrine, methoxamine, mefentamine. Causes contraction of blood vessels. Number 2, cardiac stimulants. It stimulates the heart. Cardiac stimulants are adrenaline, isoprenaline, dobutamine. Okay, these are cardiac stimulants. Next, bronchodilators. Bronchodilators are salbutamol, terbutaline, salmeterol, formoterol. Bronchodilators are salbutamol, terbutaline, salmeterol, formoterol. And CNS stimulants are amphetamine, methylamphetamine, methylphenidate. Amphetamine, methylamphetamine, methylphenidate. These are CNS stimulants. Next, anorectics, which decreases the appetite. ఆకలి అనేది ఉండదు అన్నమాట. ఒక ఆకలిని తగ్గించేస్తాయి. Anorectics: amphetamine, fenfluramine, sibutramine. These are anorectics. 6th, nasal decongest. Phenylephrine, xylometazoline, oxymetazoline, nafazoline, phenylpropanol amine. Nasal decongestants: phenylephrine, xylometazoline, oxymetazoline, nafazoline, phenylpropanol amine. Next, uterine relaxants. Are salbutamol, isoxaprine, ritodrine. These are uterine relaxants. Okay, నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా అడ్రినో రిసెప్టర్ బ్లాకర్స్ అంటే యాంటాగోనిస్ట్లు. ఆల్ఫా అడ్రినో రిసెప్టర్ బ్లాకర్స్ కూడా చూసేద్దాం. ఆల్ఫా అడ్రినో రిసెప్టర్ బ్లాకర్స్ ఆర్ 2 types. ఓకే, నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్, సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్. ఆల్ఫా అడ్రినో రిసెప్టర్ బ్లాకర్స్ ఆర్ యాంటాగోనిస్ట్. ఆల్ఫా అడ్రినో రిసెప్టర్ బ్లాకర్స్ ఆర్ ఆఫ్ 2 types: నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్, సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్. నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్ ఏం చేస్తాయంటే విచ్ బ్లాక్స్ బోత్ ఆల్ఫా 1 అండ్ ఆల్ఫా 2 రెసెప్టర్స్. నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్ విచ్ బ్లాక్స్ బోత్ ఆల్ఫా 1 receptors and alpha 2 receptors. Non-selective alpha blockers selectively or only blocks alpha 1 receptor. Selective alpha blockers selectively blocks alpha 1 receptors. Okay, non-selective alpha blockers are phenoxybenzamine. Non-selective alpha blockers phenoxybenzamine, phentolamine. Selective alpha blockers, selective alpha 1 blockers, prazosin, doxazosin, terazosin. Selective alpha 1 blockers, prazosin, doxazosin, terazosin. Selective alpha 2 blockers, yohimbine. Okay, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్. నాన్ సెలెక్టివ్
ఆల్ఫా బ్లాకర్స్, నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్. ఆల్ఫా 1 బ్లాకర్స్ ఆన్ బ్లడ్ వెజల్. బ్లడ్ వెజల్ అనేది ఒక స్మూత్ మజిల్ అనమాట. బ్లడ్ వెజల్ అనేది స్మూత్ మజిల్. ఆల్ఫా 1 బ్లాకర్స్ ఆన్ బ్లడ్ వెజల్ స్మూత్ మజిల్ కాజెస్ రిలాక్సేషన్ ఆర్ డైలేషన్. ఇట్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ అనమాట. ఆల్ఫా 1 బ్లాకర్స్ స్మూత్ మజిల్ మీద, అంటే ఆ స్మూత్ మజిల్ బ్లడ్ వెజల్, వాటి మీద కాజెస్ రిలాక్స్ చేస్తాయి, డైలేట్ చేస్తాయి, యాజ్ ఇట్ లీడ్స్ టు ద డిక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఓకే. ఆల్ఫా 2 బ్లాకర్స్ అండ్ ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్స్. ఇది అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్తూనే వస్తున్నాను. ఆల్ఫా 2 బ్లాకర్స్ అండ్ ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్ కాజెస్ ఇంక్రీజ్ ఆఫ్ నార్ ఎడ్రినలిన్. ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్ డిక్రీజ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్. ఆల్ఫా 2 బ్లాకర్స్ అన్నారు. ఆల్ఫా 2 అగోనిస్టులు అనుకోండి. ఆల్ఫా 2 అగోనిస్టులు ఏం చేస్తే డిక్రీజ్ ద రిలీజ్ ఆఫ్ నార్ ఎడ్రినలిన్ అండ్ ప్రీ సినాప్టిక్ నర్వ్ టెర్మినల్. ఇవేంటయ్యి యాంటాగోనిస్టులు అని చెప్పాను. యాంటాగోనిస్టులు అంటే ఏంటి, కంప్లీట్గా ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. సో దట్ ఇక్కడ నార్ ఎడ్రినలిన్ రిలీజ్ని పెంచేసి, ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ పెంచేసి బ్లడ్ ప్రెషర్ని పెంచేస్తాయి అనమాట. నార్మల్గా అయితే ఏం జరుగుతుంది, అగోనిస్ట్ యాక్షన్ అయితే అగోనిస్ట్ యాక్షన్ ఏం చేసి సేమ్ నార్ ఎడ్రినలిన్ని రిలీజ్ని తగ్గించేసి బీపీని తగ్గించేస్తాయి అనేది అగోనిస్ట్ యాక్షన్. బ్లాకర్స్ కదా ఇవి, కంప్లీట్ ఆపోజిట్ యాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్ఫా బ్లాకర్స్ మోస్ట్లీ నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్ కాజెస్ బీపీ ఫ్లక్చువేషన్స్. ఓకే. ఈ ఆల్ఫా బ్లాకర్స్ ఉంటాయి కదా, నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్ ఏంటంటే బీపీ ఫ్లక్చువేషన్స్, హెచ్చు తగ్గులు ఉంటాయి, తగ్గటం పెరగటం జరుగుతూ ఉంటుంది. ఈ సో నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్ ఏం చేస్తాయి, ఫెనాక్సిబెంజమైన్ ఫెంటోలమైన్ అనే నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్ని ఫెనాక్సిబెంజమైన్ ఫెంటోలమైన్ నాన్ సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్ బీపీ ఫ్లక్చువేషన్స్ జరగటం వల్ల cannot be used in a treatment of hypertension. Cannot be non-selective beta block, non-selective alpha blockers cannot be used in the treatment of hypertension. Next, selective blockers alpha 1 selective blockers only blocks alpha 1 receptor selectively, only blocks alpha 1. సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్లో ఇవి ఏం చేస్తే సెలెక్టివ్గా ఆల్ఫా 1ని బ్లాక్ చేస్తాయి అన్నమాట. ఆన్ బ్లడ్ వెజల్ ఇట్ కాజెస్ డైలేషన్, ఆన్ బ్లడ్ వెజల్ ఇట్ కాజెస్ రిలాక్సేషన్, యాజ్ ఇట్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. రిలాక్స్ అయితే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో దీస్ డ్రగ్స్ సెలెక్టివ్ ఆల్ఫా 1 బ్లాకర్స్ ప్రజోసిన్, డాక్సజోసిన్, టెరాజోసిన్, hence these drugs are used in the treatment of hypertension. ప్రజోసిన్ ఈజ్ హ్యావింగ్ షార్ట్ టీ హాఫ్ అనమాట. ప్రజోసిన్ ఇది ఒక బిట్ లాగా అడుగుతారు, అందుకే రాశాను, గుర్తుపెట్టుకోండి. ప్రజోసిన్ ఈజ్ హ్యావింగ్ షార్ట్ టీ హాఫ్, డాక్సజోసిన్, టెరాజోసిన్ ఈజ్ హ్యావింగ్ లాంగ్ టీ హాఫ్. ప్రజోసిన్ ఈజ్ హ్యావింగ్ షార్ట్ టీ హాఫ్, డాక్సజోసిన్, టెరాజోసిన్ ఈజ్ హ్యావింగ్ లాంగ్ టీ హాఫ్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి వీటికి, అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఆర్ పోస్టోరల్ హైపోటెన్షన్. ఇదేంటంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, పోస్టోరల్ హైపోటెన్షన్ అంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ పర్సన్. అంటే మనిషి యొక్క బ్లడ్ ప్రెషర్, ఒక మామూలుగా బీపీ ఉన్న మనిషి పడుకున్నప్పుడు బీపీ ఒకలాగా చూపేయటం, నడుస్తున్నప్పుడు ఒకలాగా ఉండడం, కూర్చున్నప్పుడు ఒకలాగా ఉండడం, నించున్నప్పుడు ఒకలాగా ఉండడం, ఇది దాన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే ఏంటంటే పర్సన్ యొక్క పొజిషన్ చేంజ్ అవుతున్న దాన్ని బట్టి చేంజ్ అయ్యే బీపీని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు, ఆర్ పోస్టోరల్ హైపోటెన్షన్ అంటారు. దిస్ ఈజ్ ద సైడ్ ఎఫెక్ట్. ఓకే. నెక్స్ట్ సెలెక్టివ్ ఆల్ఫా 2 బ్లాకర్స్. ఒకటే ఒక డ్రగ్ ఉంటుందని చెప్పాను, అది కూడా యోహింబైల్. సెలెక్టివ్ ఆల్ఫా బ్లాకర్స్, ఆల్ఫా 2 సెలెక్టివ్ ఆల్ఫా 2 బ్లాకర్స్ బ్లాక్స్ ఆల్ఫా 2 రిసెప్టర్స్ అండ్ ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్. సెలెక్టివ్ బ్లాక్స్ ఆల్ఫా 2 రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పాము, ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్స్. దాన్ని బ్లాక్ చేస్తాయి. దాన్ని బ్లాక్ చేస్తే ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ ఆఫ్ నార్ ఎడ్రినలిన్ రిలీజ్, ఇంక్రీజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. మామూలుగా అగోనిస్ట్ యాక్షన్ అయించి ప్రీసినాప్టిక్ నర్వ్ టెర్మినల్స్ మీద డిక్రీజ్ ఆఫ్ నార్ ఎడ్రినలిన్ రిలీజ్. కానీ ఇక్కడ బ్లాక్స్ కదా, ఆంటగోనిస్టులు కదా, సో దట్ ఇంక్రీజ్ ఆఫ్ నార్ ఎడ్రినలిన్ రిలీజ్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఓకే. అండ్ దీస్ డ్రగ్స్ నాట్ యూజ్డ్ క్లినికల్లీ అనమాట. ఆల్ఫా 2 బ్లాకర్స్
సెలెక్టివ్ ఆల్ఫా 2 బ్లాకర్స్. సెలెక్టివ్ ఆల్ఫా 2 బ్లాకర్ డ్రగ్ వచ్చేసి యోహింబైన్. ఇవి బీపీని పెంచుతున్నాయి కదా, ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. సో నాట్ యూజ్డ్ అనమాట. దీస్ డ్రగ్స్ ఆర్ నాట్ యూజ్డ్ క్లినికల్లీ, బట్ దే ఆర్ యూజ్డ్ ఎస్ సెక్షువల్ స్టిమ్యులెంట్స్ ఇన్ యానిమల్స్. సెక్షువల్ స్టిమ్యులెంట్స్గా యానిమల్స్లో వాడతారు. దట్ ఈస్ ఆఫ్రోడిసాక్. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.